370 ఆర్టికల్ రద్దు కోరుతూ ఆ కాలంలోనే నిరసన దీక్ష చేపట్టి 370 ఆర్టికల్ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జైల్లోనే తుదిశ్వాస విడిచిన గొప్ప వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ మండల అధికార ప్రతినిధి నరేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూర్ మండల కేంద్రంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు వెంకట్రామరెడ్డిల ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి మూల స్తంభమైనటువంటి భారతీయ జనతంగును స్థాపించి ఏక్ దేశ్ మే దో నిషాన్, దో నినాద్, దో ప్రధాన్ అని ఉండొద్దని, ఒకే దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధానమంత్రి ఉండాలని 370 ఆర్టికల్ కోసం పోరాటం చేసి జైల్లోనే తన తుది శ్వాస విడిచినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ను ఈరోజు భారతీయ జనతా పార్టీ నంగనూరు మండల శాఖ పక్షాన నంగనూరు మండల కేంద్రంలో బలిదాన్ దివాస్ను జరుపుకోవడం జరిగింది. ఆయన కోరుకున్నటువంటి 370 ఆర్టికల్ను రద్దు చేసి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలకు బాటలు వేస్తూ ఒకే దేశంలో ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం ఉండాలని ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆ కలలను నిజం చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి భారతీయ జనతా పార్టీకి మూలస్తంభమైన శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి బలిదాన్ దివాస్ సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. భారత్ మాతా కీ జై. भारत माता की जय।